అసలే అరకొర పంటతో కష్టాలు పడుతున్న రైతన్నలకు పంట పొలాల్లో పక్షుల బెడద మరింత ఎక్కువైంది. చేతికొచ్చే పంట పక్షుల పాలై నష్టాలు చవిచూస్తున్నారు రైతులు. ఈ సమస్యను అధిగమించేందుకు గుంటూరు జిల్లాలో ఓ రైతు వినూత్న ప్రయత్నం చేశాడు. తన పొలంలో వరి పంటను కాపాడుకునేందుకు ఈ రైతు చేసిన చిన్న ప్రయోగం ప్రస్తుతం సత్ఫలితాలను అందిస్తోంది. ఆ ప్రయత్నం ఏమిటో మీరే చూడండి. గుంటూరు జిల్లా నకరేకల్లు మండలం కార్లగుంట గ్రామానికి చెందిన రావిపాటి సుందరయ్య తనకున్న 2 ఎకరాల పొలంలో వరి పంట సాగు చేస్తున్నాడు. అయితే తరచూ పొలంలోకి వస్తున్న కొంగలు, వివిధ రకాల పక్షులు పంటను నాశనం చేస్తున్నాయి. ఈ సమస్యను అధిగమించి పంటను కాపాడుకునేందుకు వినూత్న ప్రయోగం చేశాడు సుందరయ్య. వరి నాట్లు వేసిన చేల వద్ద మైక్ సెట్లు ఏర్పాటు చేసి పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ పంటకు రక్షణ కల్పిస్తున్నాడు. ఏదైనా శబ్దం వినిపిస్తే చాలు పక్షులు ఎగిరిపోవటం గమనించిన రైతు గంటల వంటి శబ్దాలతో పాటు రకరకాల సినిమా పాటల్ని రికార్డ్ చేసి మైక్ సెట్లలో మోత మోగిస్తున్నాడు. ఆ శబ్దాలతో పంట వైపు పక్షులు రాకుండా చేయగలిగానంటూ రైతు సుందరయ్య సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. పునాసప్పుడు వరేసాము. తొలకర్లో వరేస్తే విపరీతంగా కొంగలు దొక్కి ఆగం చేసినాయి. మేము ఉదయం 6ంటికి పోతే సాయంత్రం 7ంటి దాకా ఉండాల్సి వచ్చేది. ఒక పక్క తోలుతుంటే ఒక పక్క వాళ్తూ ఉండేవి. అందుకని ఈ పంటకి ఏం చేసామంటే మేము ఈ దాలవా వరికి ఈ మైక్ పెట్టుకున్నాము. మైక్ పెట్టి మేమే వాయిస్ రికార్డ్ చేసి పెట్టాము. దానివల్ల మాకు ఈ కొంగలు కూడా వాలకుండా పోయినాయి. దానివల్ల ఇబ్బంది అనిపించలేదు. మేము కూడా పొద్దుగూకులు చేను దగ్గర ఉండకుండా మేము ఇంటికి పోవడం, మంచి శబర ఏదైనా వేరే పనులు చూసుకోవడానికి కూడా బాగుంది. అందుకని రైతులంతా కూడా ఇలాంటివి పెట్టుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుందని మా ఆలోచన. ఇది మేమేం చేసామంటే కూరగాయలు, అరటికాయల బళ్ళోళ్ళు వచ్చి అమ్ముకుంటుంటారు కదా, వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉంటారు కూరగాయలు వచ్చినాయని. వాళ్ళని తీసుకొని వాళ్ళని బట్టి మేము కూడా మైక్ తీసుకొని మా వాయిస్ రికార్డ్ చేసి చేలో పెట్టుకున్నామండి. మాకే ఇబ్బంది అనిపించలేదు, బాగుంది. ప్రస్తుతం సుందరయ్య చేస్తున్న ఈ ప్రయత్నం తోటి రైతులను ఆకర్షిస్తోంది. అతి తక్కువ ఖర్చుతో హ్యాండ్ మైక్ సెట్ను పొలంలో ఏర్పాటు చేసుకుంటే పక్షుల బారి నుంచి పంటలు రక్షించుకోగలుగుతామని సుందరయ్య తోటి రైతులకు సూచిస్తున్నాడు.